ఫ్రెండ్స్ ఇది కొంచెం పెద్ద చేప అన్నమాట. చూడండి, ఇది పులుసుకు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ చేపల పులుసుకి పెద్ద సైజు చేపలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, కొంచెం దాంట్లో ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాము. కడిగేసి ముందు చేపతో చేసుకుని పసుపు, సాల్ట్, కొంచెం చేపల కూరలోకి కారం ఎక్కువ వేస్తున్నాం ఫ్రెండ్స్. అది ఎక్కువ పడుతుంది కాబట్టి చూడండి. సరిపడా ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, 2 5 స్పూన్లు వేసుకోవాలన్నమాట నూనె మాత్రం. జీలకర్ర, మెంతులు కూడా తీసుకురండి. దీంట్లో జీలకర్ర, మెంతులు కూడా కలపాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అవి కూడా కలుపుతున్నాం. సరిపడా వాటర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చేపల కూర, చేపలు పులుసుకు అన్నమాట ఫ్రెండ్స్. అది మెంతులు కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర, అన్నీ వేసి ఈ విధంగా కలుపుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. అది మొత్తం అన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చేపలకి ఇలా వాటర్ సరిపడేట పోసేసి ఇక పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. దించే ముందు మసాలా, గరం మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదనుకుంటే లేని వాళ్ళైతే వేసుకోకూడదు అనుకుంటే మాత్రం కొంతమంది వేసుకోరు. కంపల్సరీ వేసేవాళ్ళు అయితే వేస్తారన్నమాట మసాలా, పొడి మసాలా. ఫ్రెండ్స్ అయిపోవచ్చిందనమాట. చూడండి, ఇది గిన్నె చాలక మార్చామన్నమాట. చూడండి, ఫ్రెండ్స్ ఇది చింతపండు పులుసు పిసికి పోస్తున్నాం అన్నమాట. చేపల పులుసు దానికి అయిపోవచ్చిందన్నమాట. చూడండి, ఈ విధంగా ఇది
అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా చేపల పులుసుకి అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట చేపల కూర, చేపలు పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర అయిపోయింది అనమాట. కట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఏంటంటే చేప తీసేసుకుని దాన్ని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసి దాంట్లో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకుని దాంట్లో ఏంటంటే పసుపు, కారం, నూనె అన్నీ వేసేసుకుని సరిపడా అన్నీ వేసేసుకుని కలిపేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. లాస్ట్లో వాటర్ పోసి కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేపల కూరకి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.